నమస్తే. నేను మీ యశస్వి భాస్కర్‌రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో రాజకీయ వేడి కాక రగిలింది. వైసీపీ నుంచి వీధి పోరాటాలతో ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా సమాధానం చెబుతూనే టీడీపీ రెండేళ్ల పాలనపై ప్రజల వద్దకు వెళుతోంది. ఇంటింటికి టీడీపీ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాజకీయంగా ఆసక్తి రేపించింది. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అదే బాటలో రెండేళ్లు ప్రభుత్వ పాలన పూర్తి చేసుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలు కాకుండా టీడీపీ మాత్రమే తాము సాధించిన ప్రగతి నివేదిక, అదే సందర్భంలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు ముద్రించి గడప గడపకు టీడీపీ కార్యక్రమాన్ని సోమవారం నుంచి శ్రీకారం చుట్టింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కార్యక్రమానికి ప్రస్తుతం టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి భావ సారూప్యం ఉన్నట్లే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకం సక్సెస్ అయింది. ఊహించిన దానికంటే సంక్షేమ పథకాలు అందించారు. అదే సందర్భంలో సామాజిక పింఛన్లు కావచ్చు, తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయలు అందించిన కార్యక్రమాలు కావచ్చు. ఇన్ని కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై గడప గడపకు టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యవహారం వెనక రాజకీయ వ్యూహం ఏమిటి అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. తాము నిర్వహించిన కార్యక్రమాలకు కాపీ కొడుతున్నదని వైసీపీ అంటుంటే, టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమం వెనక ఒక దూరదృష్టి, ఎన్నికల నేపథ్యం ఉందనేది టీడీపీ వర్గాలు చెబుతున్న మాట. ఆ వివరాలేంటో ఇక్కడ పరిశీలిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. గతంలో వైసీపీ నిర్వహించిన గడప గడపకు కార్యక్రమానికి టీడీపీ సోమవారం నుంచి శ్రీకారం చుట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించడం వెనక నేపథ్యమే ఉందనేది టీడీపీలో వినిపిస్తున్న మాట. గతంలో వైసీపీ గడప గడపకు వైసీపీ పేరుతో ప్రజల్లోకి వెళ్ళిన రీతిలోనే ఇప్పుడు టీడీపీ కూడా ప్రతి ఇంటికి వెళుతోంది. అయితే జగన్ చేసిన పని, చంద్రబాబు మార్గానికి ఇది కాపీనా? అసలు ఈ కార్యక్రమం వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం ఏంటి, ఆయన మదిలో ఉన్న ఆలోచనలు ఏంటి అనేది రాజకీయంగా ఆసక్తి రేపడమే కాదు, అనేక ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల నుంచి ఉత్పన్నం అవుతున్నాయి. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాన్ని సూపర్ డూపర్గా అమలు చేశాం అని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. మరి ఇప్పుడు టీడీపీ గడప గడపకు ఎందుకు? టీడీపీ ప్రారంభించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించే నేపథ్యంలో ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సూపర్ సిక్స్ హామీలను పెద్ద ఎత్తున అమలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ల పెంపుతో పాటు తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు చొప్పున జమ చేశారు. ఇంత భారీ సంక్షేమం అమలు చేసినా ప్రజల్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తోంది అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ వివరాలకి వెళ్లే ముందు కాస్త వెనక్కి తరచి చూద్దాం. 2016 సంవత్సరంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఏం జరిగింది, ఏ కార్యక్రమాలు నిర్వహించింది, దీనివల్ల సాధించిన ఫలితాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 3 ఏళ్ల పాలన సాగించింది. నవరత్న పథకాలు అందించిన తీరుపై 2021 మే 11వ తేదీ నుంచి ఆ పార్టీ గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసింది. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గ్రామ సచివాలయాల పరిధిలో 2 రోజుల పాటు విస్తృతంగా నవరత్న పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ అదే సందర్భంలో దీర్ఘంగానే పర్యటించారు. అంతకుముందు 2016లో కూడా విపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ఇదే కార్యక్రమం నిర్వహించడానికి జనంలోకి వెళ్ళింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించింది. అందులో ప్రధానంగా నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చిన తీరుపై ఎండగట్టారు. ఇదే సమయంలో నవరత్న పథకాలపై జనంలోకి వెళ్ళారు. ఇది గతం. జనంలోకి వెళ్ళడం, వారికి నమ్మకం కలిగించడం అనేది మనం చెప్పే మాటలు, నాయకుడి విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. కానీ నవరత్న పథకాలు నగదు బదిలీ పథకాలకు పరిమితం కావడం, ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడం, ఉద్యోగ వర్గాల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలను నిర్వీర్యం చేయడం, ఏకపక్ష ధోరణితో జగన్ వ్యవహరించిన తీరు, ఆయన చుట్టూ చేరిన కోటరి వైసీపీని దెబ్బతీయడం వల్లే 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి దారితీసిన పరిస్థితి అనేది రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలు. ఈ సీన్ కట్ చేస్తే ఇంటింటికి టీడీపీ వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి, భవిష్యత్ కార్యాచరణ టీడీపీ ఎలా అమలు చేయబోతుందనేది ఒకసారి చూద్దాం.
అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు చేరువ కావడానికి డోర్ టు డోర్ ప్రచారం చేయడం ఒక శక్తివంతమైన సాధనం. అయితే టీడీపీ కూటమి ఏర్పడిన 2 ఏళ్లకే ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 ఏళ్లలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాం అని ధైర్యంగా చెబుతున్న టీడీపీ 2 ఏళ్లకే ఈ కార్యక్రమం వెనక ఆంతర్యం ఏమిటనేది రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాటల్లోనే బయటపడింది. ఇప్పుడు మనం చేసే ఈ ప్రక్రియ స్థానిక సంస్థలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి చిత్తశుద్ధితో పనిచేద్దాం. మీతోటి నేను తిరుగుతూనే ఉంటా. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ఈ ఇంటింటికి టీడీపీ కేవలం ప్రచారం మాత్రమే కాదు, దీని వెనక భవిష్యత్ కార్యాచరణ ఉందనే విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమాయత్తం కావడానికి రహస్యం దాగి ఉందనే విషయం స్పష్టమవుతోంది. అది ఆనం రామనారాయణ రెడ్డి మాటల్లో కూడా చాలా స్పష్టంగా కనిపించింది. అయితే రాష్ట్రంలో 2 సంవత్సరాల పాలనలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు నగదు బదిలీ పథకాలను కూడా తప్పకుండా అమలు చేశామని చెప్తోంది. అదే సందర్భంలో డీబీటీ కింద నగదు బదిలీ పథకానికి సంబంధించి చెప్పిన దానికంటే ఎక్కువ చేశామని టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరి ఈ ఇంటింటికి టీడీపీ వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి, దీని వెనక ఉన్న రాజకీయ ఎత్తుగడ ఏమిటి అనేది ఒకసారి పరిశీలిస్తే ఫీడ్బ్యాక్ కోసమే ఈ కార్యక్రమం చేపట్టామనేది టీడీపీ నాయకులు నుంచి వినిపిస్తున్న అంతర్గతంగా మాటలు. వైసీపీ హయాంలో గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కేడర్ను సమాయత్తం చేసేందుకు గడప గడపకు ఉపయోగపడింది. ఇప్పుడు టీడీపీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ను యాక్టివేట్ చేయడం, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, తద్వారా రాబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందనే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ వర్గాలు కూడా ఇదే మాట అంతర్గతంగా కూడా అంగీకరిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం. వైసీపీ వీధి పోరాటాలకు చెక్ పెట్టడానికి, వారికి ధీటైన సమాధానం ఇవ్వడానికే ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు, అగ్రశ్రేణి నాయకత్వం కూడా స్పష్టం చేస్తోంది. ప్రతిపక్ష వైసీపీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రభుత్వ పథకాల సమాచారం, లబ్ధిదారులకు పథకాల ఫలాలు నేరుగా అందుతున్నాయా లేదా అనే గ్రౌండ్ రిపోర్ట్ సేకరించడం, ఆశల నెరవేర్చు, ప్రజల అంచనాలు, మిగిలిన సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం దిశగా అడుగులు వేయడం వంటి అంశాలపై అంచనా వేయడానికే ఈ కార్యక్రమం అనేది టీడీపీ వర్గాలు చెబుతున్నమాట. ఇదిలా ఉంటే 2 రోజుల కిందట నెల్లూరులో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి పంపిణీ చేసే పాంప్లెట్లలో ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల సంపూర్ణ సమాచారం ఉంటుందని చెప్పారు. ఒక పాంప్లెట్ తయారీకి అనేక సెక్యూరిటీ ఫీచర్స్తో తయారు చేయడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పాంప్లెట్లను ఎలాంటి నకిలీలు సృష్టించకుండా పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్స్తో డిజైన్ చేసినట్లు ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. పాంప్లెట్ అలాగే సెక్యూరిటీ ఫీచర్స్ పై ఆనం రామనారాయణ రెడ్డి ఏమంటున్నారో వినండి. ప్రింట్ మాత్రమే, ఈ బొమ్మలన్నీ కనబడుతున్నాయి మీకు. మనం ఏమనుకుంటామంటే ఈ బొమ్మలే ఉన్నాయి దీనికని. ఈ బొమ్మలకి ప్రింట్ వేయడానికి ఏ కాగితం వాడారనేది ఈ కాగితంలోనే ఉంది. ఈ పేపర్ అయితేనే మీకు ఫోటో వస్తుంది. ఆ ఫోటో మై టీడీపీ యాప్లో పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. ప్రతి లబ్ధిదారుడికి రాష్ట్ర ప్రభుత్వం అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన మేలు, అందించిన సంక్షేమ కార్యక్రమాల వివరాలు ఈ పాంప్లెట్లో సమగ్రంగా ఉంటుందనేది రామనారాయణ రెడ్డే కాదు, టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతున్నమాట. దీనికి సంబంధించి ప్రజలకు తామేమి చేశామో వివరించడంతో పాటు ఇంకేం కావాలో తెలుసుకొని స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ పునాదులను మరింత పటిష్టం చేసుకునే దిశగా క్లస్టర్ స్థాయి నుంచే కాదు, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయి నుంచి కూడా పార్టీ కేడర్ను సమాయత్తం చేసే దిశగానే ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇక్కడ టీడీపీ నాయకులు చెబుతున్నారు. అదే సందర్భంలో మనం ఏం చేశామో ప్రజలకు ధైర్యంగా చెప్పే సత్తా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ 45 రోజుల కార్యక్రమంలో ప్రతి కార్యకర్త బాధ్యతగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ఆశీస్సులు పొందడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఒక్కొక్క వ్యక్తి చేయడానికి ఉంటుంది. ఇంకా ఎక్కువ మిగిలినాయి అనుకోండి, ఇంకో 4 రోజులు పని ఉంటుంది. సో కాబట్టి ఈ బిఎల్ఏలు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే మనం చేశామో అంత జాగ్రత్తగా
ఈ యొక్క 2 ఏళ్ల ప్రభుత్వ పాలన ఇంటింటి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఇప్పుడు ఇచ్చే పాంప్లెట్లు కొత్తవి ఒకసారి ఆ పాంప్లెట్ చూసుకోండి. మన మామూలుగా ఇక్కడ ఆత్మకూరులోను నెల్లూరులోను ప్రింట్ వేసిన పాంప్లెట్లు కావు. నేరుగా హైదరాబాద్ నుంచి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్సుల్లో నుంచి ప్రింట్ చేసినటువంటివి. ఈ పాంప్లెట్లోనే అసలు ఆ సెక్యూరిటీ ఉంది, నీకు కనబడదు నాకు కనబడదు. ఆ ఫోటో 30 తర్వాత ఇంక ఇది ప్రింట్ కాదు, నువ్వు ఎత్తిన మళ్ళీ రేపు ఉదయం అది ప్రింట్ అయ్యేది నీ కెమెరాలో. అంటే అంత సెక్యూరిటీ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. కాబట్టి అంత జాగ్రత్త తీసుకొని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఈ పాంప్లెట్లు మనకి ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాంప్లెట్ అందించిన తర్వాత ఆ పాంప్లెట్ ఓటీపీ తీసుకొని ఆ లబ్ధిదారుడి లేదంటే ఆ ఇంటి యజమాని వివరాలను టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రజలను కలిసాం, చైతన్యవంతులను చేస్తున్నాం, సమస్యలు తెలుసుకున్నామని రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసే యాప్లో అప్లోడ్ చేయడానికి కూడా ఒక ప్రత్యేక ఫీచర్ని ఇక్కడ సిద్ధం చేశారు. దాని ద్వారా ప్రజల అభిప్రాయాలను సంక్షిప్తంగా ఆ యాప్లో అప్లోడ్ చేయనున్నట్టు కూడా ఇక్కడ టీడీపీ నాయకులు చెప్తున్నమాట. మొత్తానికి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రజలను చైతన్యం చేయడమే కాదు, ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని వైసీపీకి చెక్ పెట్టడం ద్వారా టీడీపీ రాచబాట వేసుకునేందుకు, అది కూడా ఎన్నికల్లో మళ్ళీ నెగ్గే విధంగా ప్రజలను చైతన్యం చేసి అదే సందర్భంలో ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేర్చడానికే ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసిందనేది ఆ పార్టీ వర్గాలు చెబుతున్నమాట. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బాటలు వేసుకునేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చారని, దీనిని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా వైసీపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అనేది నాయకులు చెబుతున్నమాట. అయితే గతంలో వైసీపీ నిర్వహించిన గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి ప్రస్తుతం టీడీపీ అమలు చేస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి పెద్ద వ్యత్యాసం లేకున్నప్పటికీ ఆ రెండు పార్టీలు ప్రజలను కలవడానికి, ప్రజలకు చేరువ కావడానికి అవసరమైన ఎత్తుకడల్లో భాగంగా కీలక అస్త్రాన్ని ప్రయోగించే దిశగానే టీడీపీ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి సంబంధించిన రాజకీయ వ్యూహం, ఎత్తుగడలు. దీన్ని వైసీపీ ఎలా ఎదుర్కోబోతుంది, దీనికి ఎలా సమాధానం చెప్తుంది, భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి సవాళ్లు ప్రతి సవాళ్లు ఎదురవుతాయనేది వేచి చూడాల్సిందే. ఇది తాజా రాజకీయ పరిస్థితికి సంబంధించి ఏపీలో రగులుతున్న రాజకీయం. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.